నమస్కారం, వెల్కమ్ టు జీకే న్యూస్ 9. తలమానికమైనటువంటి సింగరేణిని ప్రైవేటు పరం చేసేటువంటి కుట్రలు ఈ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఒకవైపు దేశభక్తి పేరుతోని నేషనల్ మానిటేషన్ పైప్ లైన్ నగదీకరణ పేరుతోని దేశంలో ఉన్నటువంటి 6 లక్షల కోట్ల విలువైనటువంటి ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ సంస్థలకు ఇప్పటికే అప్పచెప్పారు. ఈ 10వ విడతలో 61 బొగ్గు బ్లాకులను మళ్లీ వేలంపాట ద్వారా 28,678 కోట్లు సంపాదించుకోవడం కోసం వేలంపాటను వేశారు. ఇప్పటికే ఈ 10 సంవత్సరాల బీజేపీ పాలనలో 200 బొగ్గు గనులు ప్రైవేటు పరం చేశారు. సాక్షాత్తు ఈ రాష్ట్రం నుంచి బొగ్గు మంత్రిగా ఉన్నటువంటి ఈ కిషన్ రెడ్డి గారు అందరూ తెలంగాణ ప్రజలు హర్షించారు, బొగ్గు బావులకు ప్రజలకు న్యాయం జరుగుతుందని చెప్పేసి. కానీ సాక్షాత్తు మంత్రిగా ఉండి వేలంపాట నిర్వహించి సింగరేణి మొత్తం కూడా దివాళా తీసేటువంటి ప్రైవేట్ పరం చేసేటువంటి అక్కడటువంటి ప్రజలను, ఈ ప్రాంత ప్రజలను అన్యాయం చేసే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నాడు. ఆ వేలంలో ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కూడా పాల్గొనడం అంటే దేనికి సంకేతం అని చెప్పేసి సిపిఎంగా అడుగుతా ఉన్నాం. అంతేకాదు ఇవాళ మొత్తం కూడా కేవలం విజ్ఞప్తులతో సరిపెట్టుకోకూడదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా అఖిలపక్ష సమావేశం తీర్మానం పెట్టి కేంద్రానికి పంపాలి. అంతటితో ఈ వేలం ఆపకపోతే మళ్ళీ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టి కేంద్ర ప్రభుత్వానికి పంపాలని చెప్పేసి అది రద్దు అయ్యేంత వరకు కూడా ప్రజానీకాన్ని సమీకరించే ఈ కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీపై, అధికార పార్టీపై ఎంతైనా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. సింగరేణిని పరిరక్షించుకోవాలని, తెలంగాణకు వరప్రసాదమైన నల్ల బంగారం సింగరేణి, తెల్ల బంగారం పత్తి. కాబట్టి తెలంగాణలో తలమానికి ఎలాంటి సింగరేణిని పరిరక్షించుకోవాలనే ఉద్దేశంతో వామపక్షాలు సిపిఐ, సిపిఐ, న్యూ డెమోక్రసీ అందరూ కూడా తెలంగాణ వ్యాప్తంగా నిరసన ధర్నాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? వాస్తవికంగా మోడీ గారే గోదావరికి వచ్చినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో సింగరేణి ప్రైవేట్ పరం చేయమన్నారు. అంటే ప్రైవేట్ పరం అని చేయమని చెప్తూనే ఎందుకు ఇవాళ ఈ బొగ్గు బ్లాకుల వేలాన్ని గ్లోబల్ టెండర్లో పెట్టి ఇవాళ మీరు మన రాష్ట్ర మంత్రిగా ఉన్నటువంటి, కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు కూడా నేను తెలంగాణ బిడ్డని అన్నాడు. తెలంగాణ బిడ్డవైతే తక్షణమే బొగ్గు బ్లాకుల వేలాన్ని ఆపండి, ఆ లిస్టుకి తీసేయండి. ఇవాళ ఈ మొత్తం బ్లాకులు, బొగ్గు బ్లాకులు ప్రైవేట్ పరమైతే సింగరేణి ఉండదు. సింగరేణి అంటే ఇంకా 15 లోపల 8 ఏళ్ళలోపు అయితే మొత్తం మరి ఏదైతుందో ఓపెన్ కాస్ట్ అన్నీ కూడా మరి ఒక రకంగా అండర్ మైన్స్ అన్నీ కూడా రద్దయిపోతాయి. ఓపెన్ అవి కూడా ఓపెన్ వెల్స్ కూడా అవి కూడా దగ్గర పడతా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు కొత్త వేలం వాడితేనే, కొత్త వేలంలో సింగరేణి కేటాయిస్తేనే సింగరేణి బతుకుతుంది. అంటే సింగరేణి బతకాలంటే ఈ వేలాన్ని ఆపాల, సింగరేణి భవిష్యత్తు ఉండాలంటే వేలాన్ని ఆపాల. తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని మీరు గుర్తించకపోతే తెలంగాణ ప్రజలు తప్పనిసరిగా గుణపాఠాలు చెప్తారు, బుద్ధి చెప్తారు. అయితే ఇప్పుడు మేము మొన్ననే గెలిచినాం కదా అని విచ్చలవిడిగా వీరస్థానం చేయకండి. మొన్న కూడా మీకు ప్రజలు వాత పెట్టారు, గుణపాఠం చెప్పారు. మీకు 405 అనుకునేదానికి మరి గుణపాఠం చెప్పి మీకు ఇతర పార్టీల పైన ఆధారపడే ప్రభుత్వాన్ని ఇచ్చారు. మోడీ గారు మీరు విచ్చలవిడిగా స్థైర్యదానం చేస్తే మీ ముక్కుకు ముగుదాడు వేయక తప్పదు, ఖబర్దార్ అని చెప్పి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. తెలంగాణ బిడ్డ అన్న కిషన్ రెడ్డి గారు కూడా వేలాన్ని ఆపి సింగరేణిని పరీక్షించాలా, సింగరేణిని కాపాడుకోవాలా. సింగరేణి ద్వారా 1,25,000 మందికి ఉద్యోగాలు లభిస్తూ ఉన్నాయి. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ అంతా కలిసి ఉంటే ఇవాళ ఇంకా ఎక్కువ మంది ఉద్యోగాలకు అవకాశం రావాలంటే సింగరేణి బతకాల. భవిష్యత్తు యువతకి ఉద్యోగాలు దొరకాలంటే సింగరేణి బతకాల. సింగరేణి బతికితేనే ఈ ప్రాంతంలో, తెలంగాణ ప్రాంతంలో ప్రజలకి లేదా బడుగు బలహీన వర్గాలకు, పేద వర్గాలకు న్యాయం జరుగుతుంది. వాళ్ళకి ఇంత ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. నిరుద్యోగ సమస్య కొంతమేర పరిష్కారం అవుతుంది. అందుకనే ఇప్పుడు ఇవాళ సింగరేణిని మీరు వేలం వాడితే అంటే తలకాయ తీసేసినట్టు. అంటే బట్టి మొండే ఉంటుంది, సింగరేణి బట్టి మొండే ఉంటే దానివల్ల ఏం రావు, రక్త ప్రసారం ఉండదు. కాబట్టి మీరు మొండ్యాన్ని, తలకాయని తీసేస్తామంటే మాత్రం, ఈ వేలం ఆపకపోతే మాత్రం తలకాయని తీసేసినట్టే అని చెప్పి మేము సిపిఐ అభిప్రాయపడుతుంది, వామపక్షాలు అభిప్రాయపడుతున్నాయి. అందుకని తక్షణమే మీరు వేలాన్ని ఆపండి. తక్షణమే మరి వేలాన్ని ఆపి ఇచ్చిన మాటను
నశించాలి 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 మోడీ నిరంకుశ పాలన నశించాలి నశించాలి వెనక్కి తీసుకోవాలి మొక్కుకున్న వేలాన్ని వెనక్కి తీసుకోవాలి వెనక్కి తీసుకోవాలి తీసుకోవాలి మొక్కుకున్న వేలాన్ని వెనక్కి తీసుకోవాలి వెనక్కి తీసుకోవాలి గద్దెదిగాలి మోడీ ప్రభుత్వం గద్దెదిగాలి 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 మోడీ ప్రభుత్వం గద్దెదిగాలి గద్దెదిగాలి కాపాడుకుందాం సింగరేణి కాపాడుకుందాం 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 సింగరేణి కాపాడుకుందాం కాపాడుకుందాం వర్ధిల్లాలి వామపక్షాల ఐక్యత వర్ధిల్లాలి వర్ధిల్లాలి Hi, this is Neha Shetty. Please subscribe to GK News. Hi everybody, subscribe to GK News.